హాయ్ ఫ్రెండ్స్. ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. ఒకరోజు అతని దగ్గరికి 10 సంవత్సరాల గల అతని మనవడు వచ్చాడు. ఆ మనవడు వేరే ఊళ్ళో అతని తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. ఆ మనవడితో కలిసి ఆ వృద్ధుడు ఆడుతూ పాడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ పిల్లవాడు ఆ వృద్ధుడితో, తాత, పెద్దయిన తర్వాత చాలా గొప్పవాణ్ణి అవుతాను, కానీ ఎలా అవ్వాలి? నేను సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు. అందుకు ఆ వృద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి ఆ బాలుడిని ఒక నర్సరీ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ నర్సరీలో ఒక 2 చిన్న చిన్న మొక్కలు కొని ఇంటికి తీసుకువచ్చాడు. అందులో ఒక దాన్ని తొట్టెలో పెట్టి ఇంటి లోపల ఉంచారు. ఇంకోటి బయట మట్టిలో ఒక దాన్ని పాతిపెట్టాడు. మళ్ళీ ఆ బాలుడు అదే ప్రశ్న అడిగాడు. తాత, ఇందాక నేను జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని అడిగాను కదా, దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు ఎందుకు అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు, ఇప్పుడు మనం ఈ 2 మొక్కలు నాటాం కదా, వాటిలో ఏది బాగా పెరుగుతుంది అనుకుంటున్నావు? సమాధానం చెప్పు అని అడిగాడు. అందుకు ఆ పిల్లవాడు కొంచెం సేపు ఆలోచించి, ఇందులో చెప్పడానికి ఏముంది తాత, ఇంట్లో పెట్టింది త్వరగా పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాము, కానీ బయట పెట్టిన దానికి పెరగడం కష్టం. ఎక్కువ సూర్యరశ్మి, వర్షం, చలి, ఇలా అనేక రకాల ఇబ్బందులతో పెరుగుతుంది. బయట తిరిగే జంతువులు తినేయొచ్చు కదా, అంతే కదా అని అంటాడు. అందుకు సమాధానం చెప్పకుండా ఆ వృద్ధుడు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడు ఊరికి వెళ్ళిపోయాడు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పిల్లాడు ఆ వృద్ధుడు ఉండే గ్రామానికి రావడం జరిగింది. కొన్ని మాటల మధ్యలోనే ఆ పిల్లాడు మళ్ళీ తాతగారిని, తాత, నేను పోయినసారి వచ్చినప్పుడు జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అని అడిగాను కదా, దానికి నువ్వు సమాధానం చెప్పలేదు, ఇప్పుడైనా చెప్తావా అని అడిగాడు. అందుకు ఆ వృద్ధుడు, సరే చెప్తాను, కానీ ముందు నువ్వు పోయినసారి వచ్చినప్పుడు మనం నాటిన మొక్కలు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అని అన్నాడు. సరే అన్నాడు మనవడు. ఇద్దరు కలిసి ఇంట్లో నాటిన మొక్క దగ్గరికి వెళ్తారు. అది వాళ్ళు నాటినప్పుడు చిన్నగా ఉన్న మొక్క ఇప్పుడు కాస్త పెద్దగా అయ్యింది. అది చూసి చాలా సంతోషించాడు మనవడు. ఆ తర్వాత వారు ఇద్దరు కలిసి బయట నాటిన మొక్క దగ్గరికి వెళ్తారు. అది చాలా పెద్ద వృక్షంగా మారిపోయింది. అది చూసి ఆ మనవడు తాత వైపు చూసి, తాత, ఇదేంటి, నేను అనుకున్న దానికంటే పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. ఇంట్లో ఉన్న మొక్క కొంచెం మాత్రమే పెరిగితే ఈ మొక్కేంటి ఇంత పెద్దదిగా అయిపోయింది, ఇంతలా ఎలా పెరిగిపోయింది? బయట జంతువుల వల్ల, ఎండ, వాన, చలి, వీటి అన్నిటి వల్ల తట్టుకొని ఎలా నిలబడగలిగింది అని మనవడు అంటాడు. నేను నీకు ఇదే చెప్పాలి అనుకున్నాను. అన్ని కష్టాలు తట్టుకొని, అన్ని అవాంతరాలను ఎదురించి ఈ మొక్క ఇంత పెద్దది అయ్యింది. రేపు పొద్దున ఎంతటి పెద్ద తుఫాను వచ్చినా చెక్కు చెదరకుండా నిలబడుతుంది. నీళ్లు పోసినా పొయ్యకున్నా కొంతకాలం వరకు ఖచ్చితంగా అలాగే నిటారుగా తన కాండం మీద తను నిలబడుతుంది. నలుగురికి ఆశ్రయం కూడా ఇస్తుంది. అలాగే మనిషి కూడా ప్రతి సమస్యని, ప్రతి అవాంతరాన్ని, ఏది చిన్న ఎదురించినా తట్టుకోగలిగితే అతను సక్సెస్ అవుతాడు. నా వల్ల కాదు అని వదిలేస్తే ఏది అవ్వదు, ఎక్కడికి అక్కడే ఆగిపోతాడు. మనకు వచ్చే ప్రతి ఇబ్బందిని, కష్టాన్ని సేకరిస్తేనే తర్వాత వచ్చే ఆనందాన్ని హాయిగా, సంతోషంగా ఆస్వాదిస్తాడు. అలాగే తను నిబ్బరంగా ఉన్నప్పుడే కదా నలుగురికి చేయూతనివ్వగలడు, నలుగురికి దారి చూపగలడు. అంతేకాని ఎంతసేపు నాకు అనుకూలంగా ఉన్న వాతావరణంలోనే నేను ఉంటాను, ఇక్కడ మాత్రమే నేను పని చేస్తాను అని అనుకుంటే జీవితంలో ఎప్పుడూ ఎదగలేడు, ఎప్పుడు సక్సెస్ అవ్వలేడు. ఇబ్బందులన్నీ, అవాంతరాలన్నీ అన్నిటినీ ఎదిరిస్తూ ముందుకు వెళ్తేనే జీవితంలో సక్సెస్ వస్తుంది అని ఆ తాత చెప్తాడు. అది విన్న మనవడు, అర్థమైంది తాత అంటాడు. తన తాత చెప్పిన మాటలు తన మదిలో నాటుకుపోయి, చూశారు కదా, కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, అవాంతరాలు, ఇబ్బందులు అవన్నీ అందరికీ ఉంటాయి. మనల్ని కష్టపెట్టడానికి ఉంటాయి. జీవితంలో ఎదగనివ్వకుండా మనల్ని ఆపేస్తాయి అని అనుకుంటారు, కానీ అవి మనల్ని గట్టిపరుస్తాయి. ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకునేలా అవే శిక్షణ ఇస్తాయి. అప్పుడే మనిషి ఎదిగే కొద్దీ వాటి అన్నిటికీ అలవాటు పడతాడు. అలా అలవాటు పడిన మనిషి ఏ పని చేసినా అందులో సాధ్యాలను ఆలోచించుకోగలుగుతాడు.
ముందుగా వచ్చే అవాంతరాలను అర్థం చేసుకొని వాటి అన్నిటిని ఎలా అధిగమించాలో ఆలోచిస్తాడు. అప్పుడే జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది. నలుగురికి మార్గదర్శిగా త్రోవ చూపుతాడు. ముందే కష్టాలకు ఏడుస్తూ కూర్చుంటే ఇంకా ఎక్కడికి ముందుకు వెళ్ళలేడు, అక్కడే ఆగిపోతాడు. అందుకే ఏది వచ్చినా సరే తట్టుకుని నిలబడగల శక్తి, ధైర్యం మనకు అలవాటు కావాలి. అప్పుడే సమస్యలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. వాటిని ఎదుర్కోగలము అనే ధైర్యం వస్తుంది. వచ్చే కష్టాలకు, సమస్యలకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, పారిపోకూడదు. అప్పుడే పెద్ద సమస్యలు అయినా చిన్నవిగా కనిపిస్తాయి. మనసు తేలికంగా ఉంటుంది. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఇది మాత్రం జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. థ్యాంక్ యూ.